రంగాపురం గ్రామం. కాంతమ్మ అరుగు మీద కూర్చుని పక్కనున్న రంగమ్మతో మాట్లాడుతోంది. లోపల నుండి గిన్నెల సవ్వడి వినిపిస్తోంది. ఏవే సీత, ఇంకా పొయ్యి రాజేస్తూనే ఉన్నావా? పొద్దెక్కిపోతుంది చూడు. ఆవులకి గంజి కాచావా లేదా? సీత లోపల నుండి, అయిపోయిందత్తయ్యా, గంజి వార్చాను, ఇప్పుడే కాస్త మజ్జిగ చిలుకుతున్నాను, వచ్చేస్తున్నా. ఏం వదినో, నీ కోడలు చాలా చురుకైన పిల్లలా ఉందే. పొద్దున్నే లేచి అన్ని చకచకా చేసేస్తుంది. అయినా నువ్వు పెట్టిన కేకకి ఊరంతా నిద్ర లేవాల్సిందేలే. అబ్బే, నీకేం తెలిసే రంగమ్మ, పనులు చేయడంలో చురుకే, కాని ఖర్చు విషయంలోనే నాకు భయం. చేతికి ఎముక లేనట్టు వాడేస్తుంది. ఆ నూనె, ఆ ఉప్పు, అబ్బో, నేను దగ్గరుండి చూసుకోకపోతే నా కొడుకు సంపాదనంతా ఆ బూడిదలో పోసినట్టే. అదేంటే వదినో, పిల్ల గర్భవతి కదా, కాస్తంత తిండి పెడితే తప్పేముంది? తిండికి లోటే ఉంది, కాని పొదుపు ఉండాలి కదా. మొన్నటికి మొన్న సంత నుండి తెచ్చిన వంకాయలు 2 రోజులు రావాల్సింది, ఒక్క పూటలో వండేసింది. అందుకే ఈ రోజు నుండి అన్ని నేనే లెక్క పెట్టిస్తాను. ఇంతలో సీత చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చింది. అత్తయ్య, వంటకి కూరగాయలు తేవాలి, గది తాళం ఇస్తారా? ఆగు, నేనే వస్తున్నా. తాళం చెవి నా దగ్గరే ఉంది. రంగమ్మ, నువ్వెళ్ళిక మళ్ళీ సాయంత్రం కలుద్దాం. రంగమ్మ వెళ్ళిపోయాక కాంతమ్మ నడుముకున్న తాళం చెవుల గుత్తి తీసి చప్పుడు చేస్తూ వంటింటి పక్కనున్న సరుకుల గది వైపు నడిచింది. సీత వెనకే నడిచింది. చూడే సీత, ఈరోజు మునగాకుల పులుసు పెట్టు. మన పెరట్లో కాసినవే కదా అని నీ ఇష్టం వచ్చినట్టు కొయ్యకో. సరేనత్తయ్య, ఎన్ని తీసుకోమంటారు? అదే ఆలోచిస్తున్నా. ఇదిగో, ఈ మూల ఉన్న మునగకాయలను తీసుకో. సరిగ్గా 4 కాయలు తీసుకో. పెద్ద వద్దు, చిన్న వద్దు, మధ్యస్థంగా ఉన్నవి 4 చాలు. సీత ఆశ్చర్యంగా, 4 అత్తయ్య? ముగ్గురు ఉన్నాం కదా, సరిపోతాయా? ఓసి పిచ్చిదానా, 4 కాయలు తక్కువేం కాదు. లెక్క చెప్తాను విను. ఒక్క మునగకాయను సరిగ్గా 3 ముక్కలు చెయ్యాలి. అప్పుడు ఎన్ని ముక్కలవుతాయి? 12 ముక్కలవుతాయి అత్తయ్య. బాలే చెప్పావే. ఆ 12 ముక్కల్లో నా కొడుకు రామయ్య రోజంతా కష్టపడతాడు. వాడికి 4 ముక్కలు. నేను ఈ ఇంటి పెద్దను, నాకు 4 ముక్కలు. ఇక మిగిలిన 4 ముక్కలు నీకు. సరిపోలా? ఇంకెందుకు ఎక్కువ? సీత నిట్టూరుస్తూ, సరేనత్తయ్య, మీ ఇష్టం, అలాగే చేస్తాను. అలాగే కాదు, వండేటప్పుడు జాగ్రత్త. ఉప్పు కల్లులు కూడా లెక్క పెట్టి వెయ్యి. చింతపండు కూడా నిమ్మకాయ అంత చాలు. మరీ పులుపెక్కువైతే నాలుక చచ్చిపోతుంది. మరి కందిపప్పు ఎంత తీసుకోమంటారు? అది కూడా చెప్తానే. పిడికెడు. కాదు, పిడికెడంటే ఎక్కువైపోతుందిలే. పిడికెడు పప్పు చాలు. చారు పలచగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. సీత తన మనసులో, నీళ్ల చారు కాచి అందులో మునక్కాయ మొక్కలు వెతుక్కోమంటోంది మా అత్తగారు. సరేలే, ఈరోజు నీ సంగతి చెప్తా. ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా? మొక్కలు మాత్రం 12 దాటకూడదు, తగ్గకూడదు. వడ్డించేటప్పుడు నేను లెక్క చూస్తాను. ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోను. అర్థమైందిలే అత్తయ్య. మీరు చెప్పినట్టే 4 కాయలు 12 ముక్కలు. ఒక్క ముక్క కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. సీత వంటింట్లో కూర్చునుంది. మట్టి పొయ్యి మీద మంట బాగా మండుతోంది. పక్కన 4 మునక్కాయలు, కొంచెం కందిపప్పు ఉన్నాయి. సీత తనలో తాను మాట్లాడుకుంటూ, ఏం బతికిది? సొంతింట్లో సొంత పెరట్లో కాసిన కాయలు తినడానికి కూడా ఇంత లెక్కలా? ముక్కలు లెక్క పెట్టి పెడుతుందట. నా భర్తేమో పొలంలో కష్టపడి ఆకలితో వస్తాడు. ఆయనకు 4 ముక్కలు ఏ మూలకు సరిపోతాయి? నాకేమో గర్భం, కడుపు నిండా తిననివ్వదు. ఈ పిసినారత్తకి బుద్ధి చెప్పాల్సిందే. సీత కత్తిపీట తీసుకుని మునగకాయలు కోయడం మొదలుపెట్టింది. 1, 2, 3. ముక్కలైతే 12 వచ్చాయి. ఇప్పుడు ఈ ముక్కలు నీళ్ళల్లో ఉడికితే అత్తగారు గరిట పెట్టి వెతికి తన 4 ముక్కలు వేసుకుంటుంది. మిగిలిన నీళ్లు మాకు పోస్తుంది. దీనికేదో ఒక ఉపాయం ఆలోచించాలి. సీత ఆలోచనలో పడింది. సీత నవ్వుతూ, అవును, అత్తగారు అడిగింది రుచి కదా, అలాగే ముక్కల లెక్క కదా. అసలు ముక్కలే కనబడకుండా చేస్తే? మునక్కాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి
అందులో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. కాని మామూలుగా కాకుండా వాటిని బాగా మెత్తగా ఉడికించడం మొదలుపెట్టింది. బాగా ఉడకాలి. ఎంతలా అంటే ముక్క చేతికి దొరక్కూడదు, గుజ్జు గుజ్జు అయిపోవాలి. కొంత సమయం తర్వాత సీత ఉడికించిన మునక్కాయల లోపలి గుజ్జునంతా బయటికి తీసింది. ఆ గుజ్జును ఉడికించిన కందిపప్పుతో కలిపి బాగా ఎనిపింది. సీత రుచి చూస్తూ, అబ్బా భలే ఉంది, మునక్కాయ సారమంతా కూరలో కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త మిరియాల పొడి పోపు వేస్తే కుమకుమలాడిపోతుంది. సీత పోపు వేసింది. నూనెలో వేగగానే ఇల్లంతా సువాసన నిండిపోయింది. చింతపండు రసం, మునక్కాయ గుజ్జు, పప్పు అన్నీ కలిసి ఒక చిక్కటి పదార్థంలా తయారైంది. చూడ్డానికి సాంబారులా ఉంది కాని అందులో ఒక్క ముక్క కూడా కనబడడం లేదు. ఇప్పుడు రండత్తయ్య, మీ లక్క ఎక్కడ సరిపోతుందో చూస్తాను. మధ్యాహ్నమయ్యింది. రామయ్య పొలం నుండొచ్చాడు. కాళ్ళు కడుక్కొని అరుగు మీద కూర్చున్నాడు. కాంతమ్మ విస్తరాకులు వేసింది. అమ్మా, ఆకలి దరువు వేస్తుంది, అన్నం త్వరగా పెట్టండి, వాసన మాత్రం అదిరిపోతుంది. సీత, ఈరోజు ఏం వండింది? ఏం వండుతుందిరా, నేను దగ్గరుండి ఇచ్చిన 4 మునక్కాయలే వండింది. అంతకు మించి గింజ కూడా బయటకు తీయనివ్వలేదు. కాని వాసన నాకు కూడా వింతగానే వస్తుంది. సీత అన్నం గిన్నె కూర గిన్నె పట్టుకునొచ్చింది. రండి బావగారు, కూర్చోండి. అత్తయ్య, మీరు కూడా కూర్చోండి. కాంతమ్మ విస్తరి ముందు కూర్చుంటూ, ముందు నా సంగతి చూడు. నేను చెప్పిన లెక్క గుర్తుంది కదా, నాకు రావలసిన 4 ముక్కలు నా విస్తట్లో పడాలి. అలాగేనత్తయ్య, నీ మాట జవదాడతానా, వడ్డించేస్తా. సీత ముందుగా రామయ్యకు అన్నం వడ్డించింది. తర్వాత కాంతమ్మకు వడ్డించింది. అప్పుడు కూర గిన్నె తీసుకుంది. కాంతమ్మ గిన్నెలోకి తొంగి చూస్తూ, ఏమే, గిన్నెలో కూర బాగానే ఉంది కాని ముక్కలేవి పైన తేలడం లేదు. అడుగునుంటాయేమోలే అత్తయ్య, మీరు కంగారు పడకండి, ముందు వడ్డిస్తాను కదా. సీత గరిటె నిండా చిక్కటి కూర తీసి కాంతమ్మ అన్నంలో వేసింది. ఇదేమే, ఒక్క ముక్క కూడా తగలడం లేదు, ఒట్టి గుజ్జు వేశావేంటే, నా ముక్కలేవి. అయ్యో అత్తయ్య, అంత మాట అనేశారు, నేను మీకు ద్రోహం చేస్తానా? రామయ్య గారికి వడ్డిస్తాను, ఆగండి. సీత రామయ్యకు కూడా గరిటెడి కూర వేసింది. రామయ్య ఆకలి మీదున్నాడు కాబట్టి వెంటనే కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రామయ్య ఆనందంతో కళ్ళు మూసుకొని, అబ్బా సీత, ఏం వండావే, అమృతంలో ఉంది. మునక్కాయ రుచి నరనరాలకు తగులుతుంది, ఎంత రుచిగా ఎప్పుడూ తినలేదు. కాంతమ్మ కోపంగా, వాడికేమో రుచి తగులుతోంది, నాకేమో ముక్కలు దొరకడం లేదు. ఏమే సీత, నిజం చెప్పవే, ఆ 12 ముక్కలేం చేశావే? నువ్వేమైనా తినేశావా? అత్తయ్య, రామరామ, నేను దొంగచాటుగా తినేదాన్నా? మీరు చెప్పిన 4 కాయలు 12 ముక్కలు అన్నీ ఆ గిన్నెలోనే ఉన్నాయి. మరి కనపడవే, కళ్ళకి గంతలు కట్టావా? లేదత్తయ్య, మీరెప్పుడూ అంటారు కదా, పదార్థం వృధా కాకూడదు, రుచి ముఖ్యం అని. మామూలుగా ముక్కలు వేస్తే మనం ఆ ముక్కలోని గుజ్జులు పీల్చి పిప్పిని పారేస్తాం. ఆ పిప్పిలో ఇంకా ఎంతో సారం మిగిలిపోతుంది, అది వృధానే కదా. అయితే అందుకే మీ మాట గౌరవించి ఒక్క రవ్వ కూడా వృధా కాకూడదని ఆ 12 ముక్కలను బాగా ఉడికించి అందులోని సారాన్ని గుజ్జును మొత్తం తీసి కూరలో కలిపేశాను, పిప్పిని మాత్రమే పారేశాను. ఇప్పుడు ఆ 12 ముక్కల బలం, రుచి ప్రతి ముద్దులోనూ మీకు తగులుతుంది. లెక్క కావాలంటే ఆ దేవుడికే తెలియాలి, కాని రుచి మాత్రం మీ నాలుగుకే తెలుస్తుంది. కాంతమ్మ పిత్రపోయి, ఏంటే గొజ్జు తీసి కలిపేశావా? అంటే ఇప్పుడు ఇందులో ముక్కలు లేవా? ముక్కలు లేవత్తయ్యా, ముక్కల ఆత్మ ఉంది, మీరు తినండి, మీకే తెలుస్తుంది. అమ్మా, నువ్వు ఈ లెక్కలు కూడా ఆపి ముందు తిను. సీత చెప్పింది నిజమే, కూర అద్భుతంగా ఉంది. ముక్కలుంటే ఏవి ఏరుకుని తినడానికే సమయం సరిపోయేది. ఇలా అయితే హాయిగా తినొచ్చు. కాంతమ్మ అయిష్టంగానే ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆమె ముఖంలో కోపం మెల్లగా తగ్గిపోయింది. ఆశ్చర్యం కలిగింది. ఓరి నాయనో, ఇదేంటి ఎంత బాగుంది, నెయ్యి వేయకపోయినా నెయ్యి వేసినంత కమ్మగా ఉంది. సీత చిరునవ్వుతో, అదేనత్తయ్య మహత్యం, మనం ముక్కలు పంచుకుంటే ఎవరికెన్నొచ్చాయోనని లెక్కలేసుకుంటాం. అదే సారాన్ని కలిపేస్తే అందరికీ సమానంగా అందుతుంది, మనసు తృప్తిగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ముక్కలు లెక్క పెట్టలేనన్నమాట. లెక్క పెట్టలేరు కానీ ఎక్కువ తినగలరు. మీ 4 ముక్కల కంటే ఎక్కువే బలం వస్తుంది. కావాలంటే ఇంకొంచెం వడ్డించనా? సర్లే,
తెలివైన దానివే, నా నోరు కట్టేశావు. ఇకపైన కూరగాయలు ఎలా వండాలో నేను చెప్పనులే. నీ ఇష్టం వచ్చినట్టు తగలే. రామయ్య సీత ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. సాయంత్రం వేళ మళ్ళీ రంగమ్మొచ్చింది. కాంతమ్మ అరుగు మీద కూర్చుని తమలపాకు నములుతోంది. ఏ వదినా, మధ్యాహ్నం మీ ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టుంది. సీత గట్టిగా ఏదో మాట్లాడుతుందే. గొడవ లేదే, నా కోడలి రోజు ఒక కొత్త రకం వంట చేసింది. అవునా? నువ్వు కూరగాయలు లెక్క పెట్టిచ్చేసావుగా. ఏం వండింది? మునక్కాయ పులుసు రంగమ్మ, కానీ అందులో ముక్కలుండవు. మొక్కలేని మునక్కాయ పులుసా? అదేంటి ఇడ్డురా? నా కోడలు తెలివలాంటిదిలే. మునక్కాయలుంటే ఎవరికి ఎన్నొచ్చాయోనని కొట్లాట్లొస్తాయి. అదే గుజ్జు తీసి వండితే అందరూ తృప్తిగా తింటారు. అయినా నీకెందుకులే ఆ గొడవ. రేపటి నుండి నా కోడలికి తాళం చెవులే ఇచ్చేస్తాను. ఓమ్మో, పొదుపు పొదుపు అని చచ్చేదానివి తాళం చెవులు ఇచ్చేస్తున్నావా? సీత మాయ చేసిందే నీకు? మాయ కాదే రంగమ్మ, ఈరోజు మధ్యాహ్నం నా కడుపు నిండింది. అంతకుమించి నా మనసు నిండింది. లెక్కల వల్ల మనుషులు దూరం అవుతారు, కానీ ఇలా కలిపి వండితే కుటుంబం కలుస్తుందని అర్థమైంది. నువ్వు కూడా ఇంటికెళ్ళి మీ కోడల్ని ఇలాగే వండమను. నీ చాదస్తం కూడా తగ్గుతుంది. రంగమ్మ నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. లోపల నుండి సీత నవ్వుకుంటూ దీపం వెలిగించడానికని వచ్చింది. అత్తయ్య, దీపం పెట్టే వేళయింది. తులసి కోట దగ్గరికి రండి. వస్తున్నానే తల్లి, వస్తున్నా. కాంతమ్మ సంతోషంగా లోపలికి నడిచింది. అప్పటి వరకు ఉన్న అనుమానం, పిసినారితనం ఆ ఇంటి గడప దాటి పారిపోయాయి. ఈ కథలోని నీతేంటంటే, అనుమానం పెనుభూతం. బంధాల మధ్య లెక్కలు వేయడం కంటే నమ్మకంతో కలిసి ఉండడంలోనే అసలైన తృప్తి, రుచి ఉంటాయి. కోడలి తెలివి అత్తగారి కళ్ళను తెరిపించాయి. రామాపురం జమీందారు రంగనాథం గారి కోటలాంటి ఇల్లు. ఉదయం 8 గంటల సమయం. జమీందారు గారి ఇల్లు పెళ్లి పందిరిలా అలంకరించి ఉంది. ఇంటి నిండా మామిడి తోరణాలు, అరటి స్తంభాలు కట్టారు. వంటింట్లో నుండి నేతి వాసనలు గుప్పుమంటున్నాయి. వంటవాడు భీముడు పెద్ద కెరటితో పాయసం తిప్పుతున్నాడు. రంగనాథం పట్టుపంచే, మెడలో బంగారు గొలుసుతో అటూ ఇటూ తిరుగుతూ కేకలు వేస్తున్నాడు. ఎరా భీముడు, లడ్డూలు సిద్ధమయ్యాయా? నెయ్యి సరిగ్గా వేసావా లేదా? మా ఊరి జమీందారు గారు విందంటే సామాన్యంగా ఉండకూడదు. తినేవాడికి రుచి నాలుగుకి అతుక్కుపోవాలి. ఏదో పాయసం ఇలా తీసుకురా. భీముడు భయపడుతూ ఒక చిన్న గిన్నెలో పాయసం తెచ్చిస్తూ, చిత్తందర్ గారు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ లెక్క ప్రకారం వేశారు. మీరే రుచి చూడండి. రంగనాథం పాయసం నోట్లో వేసుకుని లొట్టలేస్తూ, ఓహో, అద్భుతం. కానీ ఇంకాస్త యాలకుల పొడి వేయి. సువాసన ఊరంతా పాకాలి. ఈరోజు మన ఇంటికి కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, పక్క ఊరి జమీందారులు వస్తున్నారు. ఏ లోటు రాకూడదు. సీతారామయ్య వెనక నుండి వచ్చి, దొరగారు, మీ విందు గురించి 10 ఊర్లలో చెప్పుకుంటున్నారు. అన్నదానకారుడు అంటే మీరేనండి. అసలు మీ ఇంట్లో భోజనం చేయడం ఆ దేవేంద్రుడికి కూడా దొరకని అదృష్టం. రంగనాథం మీసం తిప్పుతూ, అవును సీతారామయ్య, నా స్థాయికి తగ్గట్టు ఉండాలి కదా. పిలిచిన వాళ్ళందరూ వచ్చారా? అందరూ వస్తున్నారు దొరకారు. కానీ ఏంటి? మన ఊరి పేద జనం కూడా గుమ్మం బయట నిలబడి ఆశగా చూస్తున్నారు. వాళ్ళకి ఏమైనా పెడదామా? రంగనాథం ముఖం చిట్లించి, చిచ్చి, ఈరోజు పెద్దల విందు. ఆ ముష్టి వాళ్ళని నా ఇంటి దర్వాజా దగ్గరికి కూడా రానివ్వకు. వాళ్ళ మురికి బట్టలు చూస్తే వచ్చిన అతిథులకు అసహ్యం వేస్తుంది. కావాలంటే మిగిలిపోయిన విస్తరాకులు, ఎంగిలి మెతుకులు వెనక వైపు పడేయించు. అక్కడ తింటారులే. పార్వతమ్మ లోపల నుండి వచ్చి, ఏవండి, అలా అనకండి. అన్నదానం అంటే ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి, కానీ కడుపు నిండిన వాళ్ళకి కాదు కదా. పాపం, ఊరి జనం కదా. పంక్తి భోజనం కాకపోయినా కనీసం ఆకులో ఇంతన్నం పెట్టేస్తే పుణ్యం వస్తుంది. నువ్వు నోరు మూసుకో పార్వతి. ఆడవాళ్ళకి ఇవన్నీ తెలియవు. హోదా వేరు, ఆకలి వేరు. నా పరువు ప్రతిష్టల ముందు ఆ పుణ్యం గిన్నెమెందుకు? లోపలికెళ్ళు. పార్వతమ్మ బాధగా లోపలికెళ్ళిపోతుంది. ఇంతలో గుమ్మం దగ్గర చిరిగిన బట్టలతో వీరయ్య అనే వృద్ధుడు లోపలికి రావడానికని ప్రయత్నిస్తున్నాడు. కావలి వాళ్ళు అతన్ని ఆపుతున్నారు. ఏ ముసలోడా, ఎక్కడికి వస్తున్నావు? ఇది జమీందార్ గారి ఇల్లు. బిచ్చం కావాలంటే వెనక్కి వైపుకి పో. ఒరే, నేను బిచ్చగాడిని కాదురా. రంగనాథం నాకు తెలుసు. వాళ్ళ నాన్నగారు నేను మంచి స్నేహితులు. రంగనాథం చిన్నప్పుడు నా ఒళ్ళోనే పెరిగాడు. అతన్ని చూడ్డానికి వచ్చాను. కావలివాడు నవ్వుతూ, నువ్వా? ఆ దొరగారి స్నేహితుడువా? నీ బట్టలు చూస్తేనే తెలుస్తోంది నీ బతికేంటో. పో బయటికి. ఈ గొడవ విని రంగనాథం అక్కడికొచ్చాడు.
వీరయ్యను చూడగానే రంగనాథం గుర్తుపట్టాడు. కాని అంతమంది పెద్దల ముందు ఇలాంటి పేదవాడు తన స్నేహితుడని చెప్పుకోవడానికి అతనికి నామూషిగా అనిపించింది. ఏంటి ఇక్కడ గొడవ? వీరయ్య ఆశగా. రంగనాథం, బాగున్నావా నాయనా? నేను వీరయ్యను, గుర్తుపట్టావా? మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు మనం... రంగనాథం మధ్యలోనే ఆపేసి కఠినంగా, ఎవరయ్యా నువ్వు? నా పేరు పెట్టి పిలుస్తున్నావు? నా నాన్నగారు గారికి 1,00,000 మంది తెలిసి ఉండొచ్చు. అంత మాత్రాన అందరూ నా చుట్టాలైపోతారా? ఎందుకొచ్చావు? నాయనా, కాలం కలిసి రాలేదు. ఆస్తంతా పోయింది. 3 రోజులుండి తిండి లేదు. నీ ఇంట్లో విందు జరుగుతోందని తెలిసింది. పాత పరిచయం కొద్ది కడుపు నిండా అన్నం పెడతావేమోనని వచ్చాను. రంగనాథం హేళనగా నవ్వుతూ, ఓహో, భోజనం కోసమే కదా వచ్చావు? మళ్ళీ పాత పరిచయాలు స్నేహాలు ఎందుకు కలపడం? సీతారామయ్య, ఈ ముసలాడిని తీసుకెళ్లి ఆ చివరి మూల చెప్పులు విడిచే దగ్గర కూర్చోబెట్టు. మిగిలిదే ఏదో ఒకటి పడేయమని చెప్పు భీముడికి. వీరయ్య కన్నీళ్లతో, రంగనాథం, నేను నీ తండ్రి లాంటి వాణ్ణి. నన్ను చెప్పుల దగ్గర కూర్చోబెడతావా? ఆకలికి పేదాదానికి ఒక తేడా ఉంటుందా? ఆపని నీతులు. ఇక్కడ కూర్చుంటే కూర్చో, లేకపోతే పో. నా అతిథులు వచ్చే సమయం అయింది. వాళ్ళ ముందు నువ్వు కనిపిస్తే నా పరువు పోతుంది. వీరయ్య ఆత్మగౌరవం చచ్చిపోయింది. కాని ఆకలి బతికే ఉంది. గత్యంతరం లేక తలదించుకుని దూరంగా చెప్పులు విడిచే చోట ఒక మూల ముడుచుకుని కూర్చున్నాడు. అప్పుడే పెద్దమ్మ అక్కడికొచ్చింది. దొరగారు, ఇదిగో మన పెద్దమ్మగారు వచ్చారు. రంగనాథం ముఖంలో చిరునవ్వు తెచ్చుకుని, రండి రండి పెద్దమ్మ, మా ఇల్లు పావనమయ్యింది. మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి, లోపల వెండి పళ్ళ సిద్ధంగా ఉంది. పెద్దమ్మ చుట్టూ చూస్తూ, విందు చాలా ఘనంగా ఏర్పాటు చేశావు రంగనాథం. వాసనలు అదిరిపోతున్నాయి. అంతా మీ దయ పెద్దమ్మ. రండి, అగ్ర తాంబూలాలకు మీకే. పెద్దమ్మ లోపలికి వెళ్లబోతూ ఉండగా ఆమె చూపు మూల కూర్చున్న వీరయ్య మీద పడింది. వీరయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పెద్దమ్మ ఒక్క క్షణం ఆగిపోయింది. ఆమెకు విషయం అర్థమైపోయింది. రంగనాథం, ఆ మూల కూర్చున్నదెవరు? ఆ ఎవరో లేంటి పెద్దమ్మ, అన్నం కోసం వచ్చిన అనాథ. బట్టలు బాగోలేవని అక్కడ కూర్చోబెట్టారు. మీరు పట్టించుకోకండి. రండి, మనం లోపలికి వెళ్దాం. పెద్దమ్మ గంభీరంగా, అనాథనా? నాకు తెలుసు అతను వీరయ్య గారు కదూ. ఒకప్పుడు మీ నాన్నగారికి ఆపదొచ్చినప్పుడు బంగారమిచ్చి ఆదుకున్నది ఈయనే కదా. రంగనాథం నీళ్లు నములుతూ, అదంతా పాత కథలేంటి పెద్దమ్మ. ఇప్పుడు ఆయన పరిస్థితి వేరు, నా స్థాయి వేరు. నా పక్కన కూర్చున్న అర్హత ఆయనకు లేదు. పెద్దమ్మ చిరునవ్వు నవ్వి, సరేలే, నీ ఇష్టం. అర్హత ఉన్న వాళ్ళే లోపల తినాలి కదా. పెద్దమ్మ లోపలికెళ్ళింది. రకరకాల పిండి వంటలు, పచ్చళ్ళు, కూరలు వడ్డించారు. రంగనాథం పెద్దమ్మ పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తున్నాడు. పెద్దమ్మ, ఇదిగో నేతి పొబ్బట్టు, ఇదిగో పులిహోర, ఇవి ఆవడాలు, అన్ని రుచి చూడండి. కాని పెద్దమ్మ అన్నం తినడం లేదు. ఆమె తన చేతికున్న బంగారు గాజులు తీసి పల్లెంలో ఉన్న పాయసంలో ముంచింది. తన పట్టుచీర కొంగుని తీసి కూరలో ముంచింది. రంగనాథం ఆశ్చర్యంగా, పెద్దమ్మ, ఏం చేస్తున్నారు? పిచ్చి పట్టిందా? పాయసం గాజులకు రాస్తున్నారు, కూర చీరకు రాస్తున్నారు. నోట్లో పెట్టుకుని తినాలి. కానీ అతిథులందరూ భోజనం ఆపేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెద్దమ్మ, ఎందుకలా చేస్తున్నారు? దైవ సమానమైన అన్నాన్ని వృధా చేస్తున్నారు. నేనన్నం వృధా చేయడం లేదురా నాయనా. అసలు రంగనాథం భోజనానికి పిలిచింది నన్ను కాదు కదా. నా ఒంటి మీదున్న ఈ పట్టు చీరని, నా మెడలో ఉన్న ఈ బంగారు గొలుసులని, నా చేతికున్న ఈ గాజులని. అదేంటి పెద్దమ్మ అలా అంటారు? మిమ్మల్నే కదా పిలిచాను. కాదు రంగనాథం, నన్నే పిలిచునుంటే నాలాగే మనిషైన ఆ వీరయ్యని కూడా లోపలికి పిలిచేవాడివి. ఆకలి నాకెలా ఉందో ఆయనకి అలాగే ఉంది. రక్తం నాకెలా ఉందో ఆయనకి అలాగే ఉంది. కాని నువ్వు ఆయన్ని బయట కూర్చోబెట్టావు. నన్ను వెండి పళ్ళెం ముందు కూర్చోబెట్టావు. ఎందుకు? అది ఆయన చిరిగిన బట్టలు వేసుకున్నాడు కదా. అంతే కదా. అంటే నువ్వు గౌరవిస్తుంది మనిషిని కాదు, మనిషి వేసుకున్న బట్టలను, మనిషికున్న ఆస్తులను. అందుకే నువ్వు పిలిచిన ఈ ఆభరణాలకు, ఈ పట్టు బట్టలకు భోజనం పెడుతున్నాను. తిను చీర, తిను, తిను గొలుసా, తిను. జమీందారు గారు వడ్డించిన నేతి లడ్డూ తిను. పెద్దమ్మ మాటలు కోటలో బాంబులా పేలాయి. అందరూ నిశ్శబ్దమయ్యారు. రంగనాథం మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. తన తప్పును పెద్దమ్మ అందరి ముందు ఎత్తి చూపించేసరికి
అతని నోట మాట రాలేదు. ఏంటి రంగనాథం, మాట్లాడవేం? ఆహారం ఆకలి తీర్చడానికి పుట్టింది కానీ అహంకారం చూపించడానికి కాదు. బయట కూర్చున్న వీరయ్య గారు ఒకప్పుడు నీకు సహాయం చేశారు. కృతజ్ఞత అనేది మనిషికి ఉండాల్సిన మొదటి లక్షణం. అదే లేనప్పుడు నువ్వెంత గొప్ప విందు ఇచ్చినా అది విషంతో సమానం. మట్టిలో పుట్టిన మనం మట్టిలో కలిసేటప్పుడు ఈ ఆస్తులు పట్టుకుపోలేము. కాని నువ్వు చేసిన అవమానం మాత్రం ఆయన గుండెల్లో ముళ్ళులా ఉండిపోతుంది. రంగనాథం కళ్ళ ముందు తన తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రంగనాథం తల వంచుకుని, క్షమించండి పెద్దమ్మ, నా కళ్ళకున్న ఐశ్వర్యం అనే పొల వల్ల మనిషిని మనిషిగా చూడలేకపోయాను. హోదా పిచ్చితో తండ్రి లాంటి వాడిని అవమానించాను. నన్ను క్షమాపణ అడగడం కాదు, ఆ ఆకలితో ఉన్న వీరయ్య గారికి క్షమాపణ చెప్పు. ఆయన్ని లోపలికి తీసుకురా. రంగనాథం పరుగున బయటికి వెళ్ళాడు. వీరయ్య చేతులు పట్టుకుని లేవదీశాడు. బాబాయ్, నన్ను క్షమించి తప్పు చేశాను. నువ్వు పరాయివాడివి కాదు, మా ఇంటి మనిషివి. రా లోపలికి రా. వీరయ్య నమ్మలేక, పర్లేదు నాయనా, నేను ఇక్కడే తింటానులే. నీ బట్టలు పాడవుతాయి. బట్టలు పాడైతే ఉతుకోవచ్చు కానీ బంధం పాడైతే ఉతికించలేం. రా బాబాయ్. రంగనాథం స్వయంగా వీరయ్యను లోపలికి తీసుకొచ్చి పెద్దమ్మ పక్కన కూర్చోబెట్టాడు. రంగనాథం స్వయంగా వీరయ్యకు వడ్డించాడు. వీరయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నం తిన్నాడు. ఇక అతిథులందరూ చప్పట్లు కొట్టారు. పార్వతమ్మ వచ్చి, ఈరోజు మీరు నిజమైన జమీందారు అనిపించుకున్నారు. చూసావా రంగనాథం, ఇందాక నువ్వు వడ్డించినప్పుడు అహంకారం వాసనొచ్చింది. ఇప్పుడు నువ్వు వడ్డిస్తుంటే ప్రేమ వాసనొస్తుంది. అదేరా నిజమైన విందంటే. ఈ భోజనం అమృతంలా ఉంది. ఆ రోజు నుండి రంగనాథం ఇంట్లో ఎవరొచ్చినా పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే పంక్తిలో భోజనం పెట్టేవాడు. రామాపురం జమీందారు గారి ఇల్లు నిజమైన అన్నదాన సత్రంలా మారింది. ఈ కథలో నీతేంటంటే, అతిథి దేవోభవ, మనిషిని మనిషిగా గౌరవించడమే నిజమైన సంస్కారం. హోదా, ఆస్తులు చూసి ఇచ్చే మర్యాద వ్యాపారమవుతుంది. కాని ఆకల్ని గుర్తించి ఇచ్చే అన్నం అమృతమవుతుంది.